హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక చిన్న పిల్లవాడు మనస్తత్వము. అంటే మనము కూడా అప్పుడప్పుడు సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవడము, మనని మనం చెక్ చేసుకోవడము, ఏ విధంగా చేయాలి అనేది ఒక మోరల్ వాల్యూ స్టోరీ మనకి చెప్తానండి. ఈ స్టోరీ వల్ల మనం కూడా అప్పుడప్పుడు మనకి మనని మనం సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవడము, మనం చెక్ చేసుకోవడం లాంటివి చేస్తే మనం ఏంటనేది మనకు కూడా ఇంకా ఎక్కువగా తెలుస్తుంది, మనని మనం ఎక్కువగా ప్రేమించుకోగలమండి. సో మనం స్టోరీలోకి వెళ్దామండి. ఇంకా అయితే ఒక పిల్లవాడు ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్తాడండి. ఆ టెలిఫోన్ బూత్ కొంచెము పైన ఉండడం వల్ల ఆ పిల్లవాడికి అందదు. అయినా కూడా పక్కన ఉన్న ఒక స్టూల్ లాంటిది, ఒక చెక్క లాంటిది తీసుకొచ్చి గుంజేసి దాన్ని ఎక్కి ఆ కాయిన్ బాక్స్లో ₹1 వేసి ఫోను మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా ఆ పక్కన ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తాడు. ఈ పిల్లవాడికి టెలిఫోన్ బూత్ అందకపోయినా చాలా ఆతృతగా ఏదో తీసుకొచ్చి దాని మీద ఎక్కి ఫోన్ మాట్లాడుతుండు, ఎవరితో మాట్లాడుతాడు, ఏం మాట్లాడుతుండు వినాలని చాలా క్యూరియాసిటీగా ఆతృతగా ఉందన్నమాట పక్క ఆయనకి. అయితే ఆ అబ్బాయి ఫోన్ చేసి అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేశారు. అమ్మ, నేను మీ ఇంట్లో గార్డెన్ పని చేయాలనుకుంటున్నాను. నాకు మీ ఇంట్లో ఒక మంచి పని ఇప్పించండి, నేను బాగా చేస్తాను, మీ గార్డెన్ మొత్తం కూడా శుభ్రంగా ఉంచుతాను, మీకు ఏ మాట రానియను, ఇబ్బంది కలిగి నేను మీకు మీ ఇంట్లో నాకు పని ఇప్పించండి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అవతల ఆమె, మా ఇంట్లో ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి చేస్తున్నాడు, నాకు ఇంకా అవసరం లేదు వేరే వాళ్ళు అని ఆమె చెప్తుంది. అయినా కూడా ఈ అబ్బాయి ఇప్పుడు పనిచేస్తున్న, అంటే మీ ఇంట్లో పనిచేస్తున్న అబ్బాయికి ఇచ్చే జీతంలో సగం జీతం ఇచ్చినా పర్వాలేదండి, నేను మీ దగ్గర చేస్తాను, చాలా మంచిగా చేస్తాను, మాట రానియను, శుభ్రంగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడనమాట. అయినా కూడా ఆమె, అవసరం లేదు బాబు, ఆల్రెడీ మా దగ్గర ఒక అబ్బాయి చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు, నీ అవసరం లేదు అని కొంచెం ఏం చెప్పాలో అర్థం కాక ఫోన్ పెట్టేస్తుంది ఆమె. ఫోన్ పెట్టేసేసరికి పాపం ఆ అబ్బాయి చాలా బాధగా ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసేసరికి ఇదంతా వింటున్న పక్కన ఆ వ్యక్తి ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, బాబు, నువ్వు విన్న మాటలన్నీ, నువ్వు అడిగిన మాటలన్నీ నేను విన్నాను, నాకు నీ వ్యక్తిత్వము, నీ మనస్తత్వము, నీ మంచితనము, నీ కాన్ఫిడెంట్ నాకు నచ్చింది, నీకు నేను పని ఇప్పిస్తాను, రా, నీకేం పని కావాలో అది చేద్దు అని ఆ అబ్బాయిని అడుగుతాడు. అప్పుడు నాకు ఏ పని వద్దండి, నాకు అవసరం లేదు అని చెప్తాడు. అదేంటి, నువ్వు ఇప్పుడే కదా పని కోసము ఆమెకి ఫోన్ చేసి నాకు పని కావాలి, జీతం తక్కువైనా పర్వాలేదు అని అడిగినావు, ఇప్పుడేందో నేను పని ఇస్తా ఉంటే పని వద్దంటున్నావు ఎందుకు అని ఆ అబ్బాయిని అడుగుతాడు. అబ్బాయిని అడిగేసరికి, లేదండి, ఆ ఇంట్లో పనిచేసే ఆ అబ్బాయినే నేనే మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి ఆమె నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలని అడిగాను తప్ప నాకు పని అవసరం లేదు అని అంటాడనమాట. అంటే ఇక్కడ మన స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలంటే, మనని మనం చెక్ చేసుకోవడము, మనకి మనము ప్రేమించుకోవడము, మనకి మనము గౌరవించుకోవడము, అంటే మనని మనం రివార్డ్ చేసుకోవడం అంటారు కదండి. అంటే మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటే మనం ఏ విధంగా, అంటే అవతల వ్యక్తి మన మీద అభిప్రాయం ఏంటి, మనం ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాము అనేది తెలుసుకోవచ్చండి. స్టోరీ బాగుంది కదండి.